ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అరుదైన గిఫ్ట్ లభించింది. పవన్ కళ్యాణ్ కు మెగాస్టార్ చిరంజీవి భార్య ఆయన వదిన అయిన సురేఖ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో కొణిదెల సురేఖ తన మరిది పవన్ కళ్యాణ్ కు ఖరీదైన పెన్నును గిఫ్ట్ గా తెచ్చింది. మంత్రిగా తీసుకోబోయే అన్ని నిర్ణయాలకు ఈ పెన్నుతోనే సంతకం చేయాల్సిందిగా పవన్ ను ఆమె కోరినట్లుగా తెలుస్తోంది. ఏపీలో డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన గ్రామీణ అభివృద్ది, పంచాయతీరాజ్ శాఖలు నిర్వహిస్తూ ఉన్నారు. పర్యావరణం, అటవీ, తాగునీటి సరఫరా శాఖలు కూడా పవన్ దగ్గరే ఉన్నాయి. మొత్తం 6 శాఖలు నిర్వహిస్తున్న పవన్ కు కొణిదెల సురేఖ పెన్ను గిఫ్ట్ గా ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఫిల్మ్ బ్యూరో వినోద్ అందిస్తారు. వినోద్, హిమబిందు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి తన వదినమ్మ ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. కొణిదెల సురేఖ ఇచ్చిన గిఫ్ట్ ని చూపిస్తూ మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన వీడియో అయితే, ఇన్స్టాలో షేర్ చేసిన వీడియో అయితే ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుంది. బిందు, ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్ ని ఊపేస్తుంది. ట్విట్టర్ తో పాటు ఇన్స్టాలో కూడా ఈ వీడియో వైరల్ గా మారింది. ఫ్యామిలీ అంటే ఇలానే ఉండాలని, ఫ్యామిలీ అంటే ఇలాగే ఉండాలి. మెగా ఫ్యామిలీలో కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత చిరంజీవి అండ్ వాళ్ళ ఫ్యామిలీని కలిసిన తర్వాత కూడా ఈ హడావిడి చూస్తే ఫ్యాన్స్ లో అయితే ఒక కొత్త ఉత్సాహాన్ని పెంచింది. దాని తర్వాత మళ్ళీ ప్రమాణ స్వీకారం తర్వాత జనసేన అధినేతకి మెగాస్టార్ చిరంజీవి భార్య పవన్ కళ్యాణ్ వదిన కొణిదెల సురేఖ ఈ గిఫ్ట్ అయితే, ఈ పెన్ అయితే గిఫ్ట్ ఇచ్చింది. ప్రస్తుతానికి ఇది అసలు ఇలాంటి మంచి ఫ్యామిలీలో మేము ఎందుకు పుట్టలేదంటూ చాలా జెలసీగా ఉందంటూ కూడా మెగా ఫ్యాన్స్, మరికొంతమంది ఫ్యాన్స్ అయితే నెట్టింట్లో కామెంట్ చేస్తున్నారు. సురేఖ కొణిదెల ఇచ్చిన ఈ గిఫ్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇంపోర్టెడ్ పెన్నును పవన్ కళ్యాణ్ కి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఇక ఆ పెన్నుతోనే పవన్ కళ్యాణ్ రేపటి నుండి, అంటే తను మంత్రిగా ఉన్నాడు కాబట్టి, అలాగే డిప్యూటీ సీఎం గా ఉన్నాడు కాబట్టి, తను తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఎలాంటిదైనా ఆ సంతకాలు పెట్టేలా, ఆ పెన్నుతోనే డెఫినెట్ సంతకాలు పెట్టేలా కనిపిస్తున్నాడు అంటూ కూడా కామెంట్ చేస్తున్నాయి. ఆ పెన్నుతో తొలి సంతకం ఏ ఫైల్ పై పెట్టే అవకాశం ఉంది? బిందు, కొద్దిసేపటి కిందటే, అంటే మనకి ఇప్పుడు ఆ వీడియో అయితే బయటకు వచ్చింది. తను అధికారికంగా, అంటే రేపు లేదా ఎల్లుండి నుంచి తను అధికారికంగా కూర్చొని, అంటే కార్యకలాపాలు మెయిన్ గా తన యాక్టివిటీ స్టార్ట్ అయ్యి సంతకం ఏ ఫైల్ మీద పెడతాడనేది అయితే క్లారిటీ లేదు. కానీ ఇక్కడ నుంచి మాత్రం ఆ పెన్నుతోనే తన అధికారికానికి సంబంధించిన ప్రతి సంతకం పెడుతున్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. అయితే జనసేన అధినేత అద్భుత విజయం సాధించి ఇంటికి వచ్చిన తరంలో మెగా ఫ్యామిలీ ఏర్పాటు చేసిన స్వాగత సత్కార కార్యక్రమాలు, నాడు పవన్ కళ్యాణ్ అన్నా వదినలు, అమ్మ కుటుంబంపై ఉన్న ప్రేమకు చూపించిన తీరుకైతే ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అందరూ అయితే ఫిదా అవుతున్నారు. ఏకంగా ప్రధాని మోడీ సైతం ఆ వీడియోను చూసి ఫిదా అయ్యాడని కూడా తెలుస్తుంది. కుటుంబం అంటే ఇలాగే ఉండాలి, ఆచార సాంప్రదాయాలు కాపాడుతున్నారంటూ మీ అన్నదమ్ములు ఇద్దరు చూస్తే గర్వంగా ఉంది అంటూ కూడా మోదీ ఒక సందర్భంలో అన్నాడంటూ కూడా చిరంజీవి వేసిన ట్వీట్ అయితే పోస్ట్ ఎంతగానో వైరల్ అయింది. అయితే అన్నకు, వదినకు, అమ్మకు సాష్టాంగ నమస్కారం చేయడం, కాళ్ల మీద పడే ఆశీర్వాదం తీసుకోవడం పవన్ కళ్యాణ్ కి తన మనసులో వారి పట్ల ఉన్నటువంటి గౌరవం, ప్రేమకు నిదర్శనమని అంతా ప్రశంసించడం జరిగింది. ఆ టైంలో మెగా ఫ్యామిలీ గురించి సోషల్ మీడియాలో కూడా ఎక్కువ వైరల్ అయింది. బిందు, మెగా ఫ్యామిలీలో ప్రేమలు, బంధాలు, కుటుంబ సభ్యులు, ఆప్యాయతలు చూసైతే అందరూ ఫిదవుతారు. ఇప్పుడు మరోసారి చిరంజీవి ఇవాళ రిలీజ్ చేసినటువంటి వీడియో, షేర్ చేసినటువంటి వీడియోతో మెగా ఫ్యామిలీ గొప్పదనంపై, అంటే వాళ్ళకున్న అండర్స్టాండింగ్ పై అయితే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మెగాస్టార్ వైఫ్ కొణిదెల సురేఖ పవన్ కళ్యాణ్ వదినమ్మ ఇచ్చినటువంటి బహుమతిని చూసి పవన్ కళ్యాణ్ మురిసిపోవడం, చిరంజీవి తన తమ్ముడికి విషెస్ అందించడం చూసి అయితే అభిమానులు ఖుషి అవుతున్నారు. చిరంజీవి చేసినటువంటి ట్వీట్ కింద కూడా ఆ కామెంట్ చూస్తే మెగా ఫ్యామిలీకి ఉన్నటువంటి ఆ బాండింగ్ ఏంటో అయితే తెలుస్తుంది. హిమబిందు, మెగా బ్రదర్స్ గురించి, వాళ్ళ మధ్య ఉండే బాండింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కానీ మెయిన్ గా మెగా ఫ్యాన్స్ కి అయితే ప్రత్యేకంగా ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ముగ్గురు అన్నదమ్ముల వాళ్ళ అనుబంధం చూస్తే అయితే ఎప్పుడు కలిసి ఉండడం, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆప్యాయత చూస్తుంటే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని మెగా అంటే పెద్దనే చిరంజీవి అవ్వచ్చు, సురేఖ అవ్వచ్చు, ఒక తమ్ముడిలా కాకుండా పెద్ద కొడుకులా పవన్ కళ్యాణ్ చూసుకుంటారు చిరు దంపతులు అన్న టాక్ అయితే మనకు తెలుస్తున్న విషయం. బిందు, ఇక పవన్ కళ్యాణ్ సైతం సురేఖని, అంటే వదినమ్మని కన్న తల్లితో సమానంగా చూసుకోవడం జరిగింది. అలాగే ఎన్నికల్లో గెలిచొచ్చాక అన్న వదిలి ఆశీస్సులను అందుకోవడం, వాళ్ళ ప్రేమను, పవన్ గెలుపుకు ఎవరికి ఎంత ఆనందం ఇచ్చిందో, అలాగే ఇండస్ట్రీలో కూడా ఫ్యామిలీకే కాకుండా ముఖ్యంగా బిందు
టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా మందిలో ఇటు అభిమానులు అవ్వచ్చు, టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖులు అయితే ఒక కొత్త జోష్ను అయితే నింపిందని మనం చెప్పుకోవచ్చు. తమ్ముడు గెలుపును తన గెలుపుగా భావించి చిరంజీవి కూడా తమ్ముడిని ఆశీర్వదించడం. సో ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ ఈ పెన్ను విషయం అయితే దాదాపు మధ్యాహ్నం నుంచి అయితే సోషల్ మీడియాలో అయితే ఒక వైరల్ గా అయ్యింది. ఆ పెన్ను కాస్ట్ ఎంత, పెన్ను ఎక్కడి నుంచి తెప్పించారు, ఇలాంటి ఇంపోర్టెడ్ పెన్ను, దాని వాల్యూ ఎంత ఏంటి. కొంతమంది 2,50,000 విలువ గల ఒక పెన్నుని స్పెషల్ గా మేడ్ చేపించి పవన్ కళ్యాణ్ కి గిఫ్ట్ గా ఇచ్చింది వదిన అంటూ కూడా చిరంజీవి చేసినటువంటి ట్వీట్ కింద అయితే కామెంట్లు వస్తున్నాయి. బిందు, ఇప్పుడు పవన్ డిప్యూటీ సీఎం గా మారాక అన్నయ్య వదినలను కలవడం జరిగింది. శాఖలను విభజించిన తర్వాత పవన్ కళ్యాణ్ కు అన్నా వదినలు ఆయనకు ఒక అద్భుతమైన బహుమతిని అందించారు. ప్రస్తుతానికైతే ఆ పెన్నుకి సంబంధించినటువంటి అంటే గిఫ్ట్ కి సంబంధించినటువంటి ఆ ఫొటోస్, వీడియోస్ అయితే మెగాస్టార్ చిరంజీవి షేర్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఇదే వీడియో వైరల్ అవుతుంది. స్పెషల్ గా చేయించినటువంటి మౌంట్ బ్లాక్ పెన్నును కొన్నిదెల సురేఖ పవన్ కళ్యాణ్ వదినే ఆమెకి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఖరీదైన ఈ పెన్నును ఆమె పవన్ కళ్యాణ్ జేబులో పెట్టింది. ఇక ఆ పెన్నుతోనే తాను మొదటి సంతకం పెట్టిన 10 రూపాయల పెన్నును కూడా, అంటే తాను ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజే ఫస్ట్ టైం సంతకం పెట్టినటువంటి పెన్ను ఏదైతే ఉందో ఆ పెన్నును కూడా పవన్ కళ్యాణ్ జేబులో ఉంచుకోవడం విశేషం. ఇక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చినందుకు పవన్ అన్నయ్య వదినలకు కూడా థ్యాంక్స్ చెప్పారు. తెలుగు ప్రజల ఆకాంక్షలను కూడా నిజం చేస్తానని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ అన్నయ్య వదిన అంటూ కూడా చెప్పుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ పెన్ను అయితే హాట్ టాపిక్ గా మారింది. పెన్నుకి కాస్ట్ ఎంత, వదిన ఇచ్చిన పెన్నుకు అంటే పవన్ కళ్యాణ్ కి వదిన ఇచ్చిన పెన్నుకు కాస్ట్ ఎంత, 2 లక్షలు ఉండొచ్చు అని కొంతమంది, 4 లక్షలు ఉండొచ్చు అని కొంతమంది అంటూ కూడా పెన్ను టాపిక్ పై దానికున్న కాస్ట్ పై అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బిందు.